అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లారు. సంపద సృష్టిలో భాగంగా సింగపూర్ వెళ్లారు. ఆయన ఏదో మర్చిపోయారట సింగపూర్ లో. దాని గురించి మనకు పాట రూపంలో ఆయన తెలియజేస్తారు. బాబు గారు పాడండి మీరు పాట. ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎందడో కలిసిన జ్ఞాపకం. బాబు గారు మీకు గుర్తు లేకపోయినా మాకు గుర్తుంది బాబు గారు. మీకు ఈ మధ్య వయసు పైన పడడంతో అందరినీ మర్చిపోతున్నారు. ఆయనే బాబు గారు మీ ప్రియతమ మిత్రుడు ఈశ్వరన్ గారు, సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రి. అప్పుడు మీకు ఎంతో దగ్గరగా ఉండేవారు. అప్పుడు మీరు 2015లో అమరావతి శంకుస్థాపనకి అత్యంత రంగరంగ వైభవంగా పిలిచారు కదా. వెనక కనబడుతున్నారండి మీ ఫ్రెండ్. ప్రస్తుతము పాపం ఆయన జైల్లో ఉన్నారు సింగపూర్ లో. మీరు వెళ్ళి పలకరించండి బాబు గారు. మీ స్నేహితుడిని అలా మరిచిపోతే ఎలా బాబు గారు? వెళ్ళి పలకరించండి బాబు గారు. ఆయన ఎంత బాధపడుతున్నాడో మిమ్మల్ని తలుచుకొని జైల్లో. Singapore's former Transport Minister S. Iswaran was sentenced to 12 months jail today after pleading guilty to 5 charges last week. He was convicted of 4 charges of obtaining valuable items as a public servant and 1 charge of obstruction of justice. చూశారు కదా ఫ్రెండ్స్, మన ప్రియతమ నేత మిత్రుడైనటువంటి ఈశ్వరన్ గారు ప్రస్తుతము జైలులో మగ్గుతున్నారు. ఆయన పైన అనేక రకమైనటువంటి ఆర్థిక నేరాలతో ఆయన అభియోగాలతో ఆయన జైలు పాలయ్యారు. బాబు గారితో స్నేహం చేయడం వల్ల ఎందుకో మనకు తెలియదు గాని పాపము బాబు గారి అత్యంత ప్రియమిత్రుడైనటువంటి ఈశ్వరన్ గారు ప్రస్తుతము సింగపూర్ జైల్లో ఉన్నారట. వారిని తలుచుకొని నాకు కూడా చాలా బాధగా ఉంది. బాబు గారు మీరు కూడా వెళ్ళి ఒక్కసారి ఈశ్వరయ్య గారి పలకరించి మీ ఆర్థిక లావాదేవీలన్నీ మాట్లాడుకొని రండి. ఎందుకైనా మంచిది. ఆ మూటల కార్యక్రమం ఏదో ఉంది కదా మీ ఇద్దరి మధ్యన. ఆ మూటల సర్దుబాట్లన్నీ చూసుకొని రండి. అబ్బాయి గారు కూడా మీ వెంట ఉన్నారని తెలిసింది. ఇద్దరు అన్ని పనులు చేసుకొని వచ్చేయండి. 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 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 కోట్లు. ఇకపోతే బాబు గారికి 1-2 లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. అందులో భాగముగా సింగపూర్ లో బాబు గారికి ఒక హోటల్ ఉందని నా చిన్నతనము నుంచి వింటున్నాను. ఇప్పుడు బాబు గారు సింగపూర్ లో అదే హోటల్లో బస చేస్తున్నారు. వస్తున్నారు బాబు గారి కారు. చూడండి ఎంత చక్కగా దిగుతున్నారో. బాబు గారి హోటల్ ఏంటంటే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ హోటల్ నుంచే జరుగుతాయని చెప్పి అభిజ్ఞాన వర్గాల బొగట్ట బాబు గారి మరి సంపద సృష్టించడానికి వెళ్ళారు. ఆయన సంపదను సృష్టించుకొని మూటలు కట్టి చిన్నబాబుతో ఎక్కడ దాయడానికి వెళ్లారో మనకు తెలియదని అందరూ అనుకుంటున్నారు. బాబు గారు ఏమైనా గానీ మీరు మూటలన్నీ చక్కగా ఎక్కడెక్కడ దాచారు. ఈశ్వరుని జైల్లో పెట్టారు కాబట్టి ఆ మూటలన్నీ జాగ్రత్తగా సర్దుకొని వెంటనే ఇండియాకు వచ్చేయండి. ఎందుకైనా మంచిది. మీ మీద కూడా ఒక కన్నేసి ఉండొచ్చు సింగపూర్ గవర్నమెంట్. బాబు గారు అమరావతి అభివృద్ధి ఉంటే మళ్ళా చూసుకోవచ్చు కానీ మీరు మాత్రం ఆరోగ్యం జాగ్రత్త, అన్ని విధాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకైనా మంచిది. సింగపూర్ గవర్నమెంట్ మనం నమ్మనాక లేదు కాబట్టి. ఎందుకంటే మీకు కూడా ఈశ్వరునితో చాలా లావాదేవీలు ఉన్నాయి కదా బాబు గారు. కాబట్టి మీరు ఎంత త్వరగా ఇండియాకు వస్తే అంత మంచిది. ఇక మొదలు పెట్టండి మీ సొల్లు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. బాబు గారు మీరెంత గొప్పవారు బాబు గారు. ఎవరి రుణం మీరు తీర్చుకుంటారు బాబు. మీరందరికీ రుణపడి ఉంటారు కానీ మీరు ఎవరి రుణం తీర్చుకోరు. అయితే మీకు అక్కడ కూడా చెక్క భజన 6 గంటల నుంచే మొదలైపోయిందా? మీకు ఎక్కడికి వెళ్ళినా చెక్క భజన ఉండాలి లేండి. వచ్చేప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డాన్స్ ప్రాక్టీస్ చేసి. బాబు గారు మీకు ప్రపంచమంతా చెక్క భజన బృందం ఉంటుంది. మేము చూస్తున్నాము కదా. ప్రతి నెల ఏదో ఒక ఊరు వెళ్లిపోయి అక్కడ చెక్క భజన చేయించుకుంటున్నారు. ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్ లో రిసీవ్ చేసుకున్నారంటే
నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి బాబు చేస్తున్నా. గారు ఎన్నిసార్లు చెబుతారు బాబు గారు? మీ భజన బృందాలు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేయిస్తున్నాయో? చెక్క భజనలు, కోలాటాలు, కోయ వేషాలు, డాన్సులు, 1, 2, 3. మీరేమిటి బాబు గారు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహామేధస్సు కలిగినటువంటి సంపద సృష్టికర్త కదా. ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. రా, ఈ పక్కన నువ్వు తీసుకుంటా. ఇది ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. 19లో గవర్నమెంట్ మారింది. అవును బాబు గారు, 2014 నుంచి 2019 వరకు మీరు అమరావతి పేరు చెప్పి అనేక గ్రాఫిక్స్ సృష్టించి నువ్వు ఈశ్వరను చక్కగా దోచుకున్నారు. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. బాబు గారు, ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా సింగపూర్ గవర్నమెంట్ ని ఏమీ అనడం లేదు బాబు గారు. అనవసరంగా మీరు రెచ్చగొట్టకండి. మీ ఫ్రెండ్ అదేనండి ఈశ్వరన్ గారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని చెప్పి జైల్లో పెట్టారు బాబు గారు. మీరు ఎందుకైనా మంచిది ఆ విషయాలన్నీ మాట్లాడకుండా త్వరగా వచ్చేయండి. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబు గారు, మీరు అమరావతి గురించి వెళ్లారు లేకపోతే మీ స్వవిషయాల గురించి వెళ్లారో నాకు తెలుసు బాబు గారు. ఎందుకైనా మంచిది ఆ మూటల సంగతి ఉంటే మళ్ళా చూసుకోవచ్చు. మీరు అనవసరంగా సింగపూర్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి అమరావతి గొడవెత్తితే మరి అప్పుడేమన్నా ఈశ్వరన్ వాళ్ళకు గుర్తొచ్చి మీ పైన అనుమానం వచ్చి మిమ్మల్ని బొక్కలో వేస్తే మేమేమైపోవాలి బాబు గారు? అమరావతి పోతే పోయింది, మీరు వెంటనే వచ్చేయండి. బాబు గారు, నా మాట విని వెంటనే ఇండియా వచ్చేసేయండి. ఎందుకంటే మీరు అనవసరంగా సింగపూర్ గవర్నమెంట్ తో అమరావతి గురించి చర్చిస్తే అప్పటి మంత్రి అయినటువంటి ఈశ్వరన్ గుర్తొచ్చి వారికి అతని మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు మీతో కలిగి ఉన్నాడని పొరపాటున తెలిస్తే మిమ్మల్ని అక్కడ బొక్కలో వేస్తే ఎవరు చూస్తారు బాబు గారు మిమ్మల్ని? ఇక్కడ సుప్రీంకోర్టులో అయితే మన లూద్రానో మూత్రానో ఎవడో ఒకడు ఉంటాడు లాయరు, అక్కడెవడుంటారు బాబు గారు? దయచేసి మీరు వెంటనే వచ్చేయండి, నా మాట వినండి. ఇక చిన్న బాబు గారు వచ్చారు, మొదలు పెట్టండి మీ సొల్లు. ఇప్పుడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నా. మీరే మా బ్రాండ్ అంబాసిడర్. చిన్నబాబు గారు, మీరు ప్రత్యేకంగా ఏమీ ఎన్ఆర్ఐలకి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకన్నీ తెలుసు. మీరు మీ డాడీ ఇద్దరు కూడా తట్టా బుట్టా సర్దుకుని మోట్లు వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయండి. ఎందుకైనా మంచిది. సింగపూర్ గవర్నమెంట్ మీ మీద కన్నేసింది. మొక్కలోకి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు చెప్పండి, వెంటనే వచ్చేయండి. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలుంటే చెప్పండి. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది. చిన్నబాబు గారు, మీరు అందరినీ ఇండియా వచ్చేయమంటున్నారు. మీకు స్కిల్ డెవలప్మెంట్ లో విభాగం ఉందంటున్నారు. ఇంతకు ముందు డాడీ గారు స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనే కదా 50 రోజులు జైల్లో ఉండొచ్చారు. మరి ఏం చెబుతున్నారు మీకు? అనవసరంగా వాళ్ళను కూడా ఇండియా తీసుకొచ్చేసి ఒక్కలో వేసి కుమ్మించేస్తారేంటి? మీరు మరి వెంటనే వచ్చేయండి ఇండియా. మీరు ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. అయితే బాబు గారు, ఆ నారాయణ గారు కూడా మీ వెనకేమన్నాడా? ఆ నారాయణ గారు రాలేదేమో. మీరు చిన్నబాబు గారే సింగపూర్ వెళ్ళారనుకున్నాను. నారాయణ గారు కూడా అనుకున్నాడా? అటు చిట్టీలు ఇస్తుంటాడు ఎదబ్బా. అటు నారాయణ కాలేజీలో కూడా పిల్లలందరికీ చిట్టీలు ఇచ్చే ప్యాచ్ చేయించున్నాడని తెలుసు. అటు అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇంకా చిట్టీలు ఇస్తున్నాడంటే ఆ నారిగాడికి నీకు ఎన్ని లక్షల కోట్ల లావాదేవీలు చేసి సింగపూర్ లో మూటలు కట్టి దాచేశారో తెలుస్తుంది. మిడ్ 90s లో 95 ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో
ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు గారు మీకు చిగ్గు లజ్జ లేదండి బాబా. ఎందుకంటేనండి మీరు సింగపూర్ వెళ్ళినా గానీ ఇంటర్నెట్ మీరే కనిపెట్టానంటారు, రావులపాలెం వచ్చిన అదే చెప్తున్నారు, మన జగన్నపేట వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే కనిపెట్టేశానంటారు. ఈ సొల్లు కూడా సింగపూర్ వాళ్ళకి అవసరమా అండి? వెళ్ళిన పని ఏంటి, మీరు చెబుతున్న పని ఏంటండి అని అందరూ అడుగుతున్నారు. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే ఇంకా నీ సోద్యం లేకపోతున్నాను. అమెరికా వెళ్ళిపోయినా అదే చెప్తాం, ఇక్కడికి వెళ్ళినా అదే చెప్తాం. 24 గంటలు ఈ సోది సప్ప. నువ్వు చేసింది ఏమన్నా ఉందా? అమరావతిలో నువ్వు ఆడు ఈశ్వరన్ గాడు దోచేసుకుంటే ఆడు పాపం ఇప్పుడు జైల్లో ఉన్నారు. నువ్వేమో 50 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చావు, కానీ పాపం ఈశ్వరన్ గాడు చిరకాలం జైల్లో ఉండేటట్టు ఉన్నాడు. నువ్వు ఇంకా సొల్లాపేసి ఇండియాకి వచ్చి నువ్వు ఎక్కువ ఏదో వేసావు అనుకో, అక్కడ నిన్ను సింగపూర్ వాళ్ళు అట్టుకుపోయి బాగా చేసేస్తారు. కాబట్టి నువ్వు వెంటనే వచ్చే చిగ్గులద్దా ఇడిచిపెట్టేచ్చావు. అయితే ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. చెరువు గట్టుకెళ్ళి మనం తెలుగు మాట్లాడుకుంటే మన తెలుగు వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. అలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదని చెప్పి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడమంట కదా. కేసీఆర్ కూడా చెప్పాడు నీకు 2 ముక్కలు కూడా ఇంగ్లీష్ రాదంట కదా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాందారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే మీకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు కదా. మీకు ఆనందంగా ఉంది, మాకు కూడా ఆనందంగా ఉంది. ఇకపోతే మీరు 2014 నుంచి వెళ్తున్నారు. వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి పీకారు? అమరావతికి ఏమన్నా పీకింది ఉందా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. మీరు 2014 నుంచి ఏమీ పీకలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఇంటికి ముక్క కూడా తేరు అందరికి అర్థమైపోయింది. కాబట్టి మీరు అక్కడ చొల్లాపించి వెంటనే వచ్చే చెయ్యండి. ఎందుకైనా మంచిది. నేను చెప్తున్నానని మీరు ఏ విధంగా అనుకోవద్దు. వెంటనే వచ్చేయండి, బాగుంటది. మరి అందరికీ నమస్తే, బాయ్ అండి.